హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే, మీ లవ్ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఎందుకు మీకు ఇంత పెయిన్ ఇచ్చారు, మీ పెయిన్ వెనుక అంటే మీ పర్సన్ మీకు ఇచ్చిన పెయిన్ వెనుక రీజన్స్ ఏంటిది, మీరా లేకపోతే మీ పర్సనా లేకపోతే సిచ్యువేషన్సా, అసలు ఏంటిది అనేది ఈ రీడింగ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ 2 హార్ట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఒకటి అండ్ రెడ్ కలర్ ఒకటి. మీకు ఏ హార్ట్ అయితే నచ్చిందో ఆ కార్డ్స్ని చూస్ చేసుకోండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో. ఫస్ట్ గ్రీన్ కలర్ హార్ట్తో స్టార్ట్ చేద్దాం. సో ఎందుకు మీ పర్సన్ మీ రిలేషన్షిప్లో మీ ప్రేమకు ఇంత బాధను మిగిల్చారు, ఎందుకు ఇంత పెయిన్ ఇచ్చారు అనేది ఈ రీడింగ్. సో ఏంటి రీజన్స్? స్ట్రెంగ్త్ కార్డ్, పెంటికల్స్, కప్స్, స్వర్డ్స్ అండ్ ద లవర్స్ కార్డ్. ఓకే, సో ఏంటివి ఆ రీజన్స్ అంటే, బేసికల్గా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ద లవర్స్ కార్డ్తో అనిపిస్తుంది చాలా ఇష్టం. మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. అసలు ఇష్టం అని చెప్తే సరిపోదు, ఇట్స్ మోర్ దెన్ దట్. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ ఇద్దరి మధ్య అంత ప్రేమ, అంత కేరింగ్, ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండేవి కాదు. బట్ ఎందుకు మీ పర్సన్ మీకు ఇంత పెయిన్ ఇచ్చారు అంటే, మేబీ బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కార్డ్తో అనిపిస్తుంది ఏంటిది అంటే, ఇది పర్టికులర్గా చెప్పలేము, బట్ ఈ కార్డ్తో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. మేబీ ఇది థర్డ్ థింగ్ ఏదైనా కావచ్చు, మేబీ రిలేషన్షిప్ కావచ్చు, లేదంటే ఏదైనా కెరియర్ పరంగా కావచ్చు. మీ పర్సన్కి చాలా చాలా బ్యాడ్ టైం ఇచ్చారు అంటే, ఆ సిచ్యువేషన్స్ కానీ ఎవరైనా కానీ చాలా మనసుకి చాలా బాధ పెట్టారు మీ పర్సన్ని. ఆ బాధ మీ పర్సన్ మీ మనసులో ఎవరైతే ఉన్నారో తను ఏం చేశారంటే, దాన్ని హ్యాండిల్ చెయ్యలేక, అంటే తను బాధపడుతున్నది సరిపోక ఆ బాధని ఏ వైపు తీసుకెళ్ళాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం కాక ఆ పెయిన్ని మీ రిలేషన్షిప్లో తీసుకొచ్చారు. ఎక్కడో ఉండాల్సిన పెయిన్, అంటే ఎవరో ఇచ్చిన పెయిన్ అక్కడక్కడ వదిలేయకుండా ఆ పెయిన్ని మీ పర్సన్ హ్యాండిల్ చేయలేక, అట్ ద సేమ్ టైమ్స్ దాన్ని ఎక్కడ ఎలా వదిలించుకోవాలో, లేదంటే ఎక్కడ దాన్ని ఎలా వదిలేయాలో అర్థం కాకుండా హ్యాండిల్ చేయలేక ఎవరో మిగిల్చిన బాధని మీ రిలేషన్షిప్లో మీకు ఇచ్చారు. ఇది మెయిన్ రీజన్. అండ్ మీ ఇద్దరి మధ్య స్పేస్ కానీ ఏదైతే ఇప్పుడు కరెంట్ ఏదైతే స్పేస్ వచ్చిందో, అట్ ద సేమ్ టైం ఆ కేరింగ్ తగ్గిపోయిందో, ఆ లవ్ తగ్గిపోయిందో, దీనికి మెయిన్ కారణం అదే. మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయింది. అది మీ వల్ల కంప్లీట్గా కాదు. మీరు చాలా కేరింగ్, అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ ద స్ట్రెంగ్త్. అంటే మీరు ఖచ్చితంగా ఒక కంప్లీట్ పర్సన్. ఒక లైఫ్లో ఒక రిలేషన్షిప్లో ఎలా ఉండాలో యూ హ్యావ్ ఆల్ ద థింగ్స్ ఇన్ యూ. బట్ ఎవరో చేసిన మిస్టేక్ని, ఎవరో మీ పర్సన్ని గాయపరిస్తే అది హ్యాండిల్ తను చేసుకోలేక, మీ పర్సన్ చేసుకోలేక ఉన్న సిచ్యువేషన్స్ని ఖచ్చితంగా మీ పర్సన్కి చాలా ఛాన్సెస్ వచ్చాయి ఆ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసేకి. లేదంటే నేను సజెస్ట్ చేస్తాను అని అంటే తన ఫ్రెండ్స్ రావడం, హెల్ప్ చేయడం అనే హెల్ప్ ఆఫర్ కూడా వచ్చింది. బట్ కొన్నిసార్లు చిన్న బాధకి కూడా మనం చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతాం. అసలు అది ఎందుకో మనకే అర్థం కాదు. అలాంటి మీ పర్సన్ కూడా అలా చిన్నదానికి ఎక్కడో అసలు అది ఒక పెద్ద ఇష్యూ కూడా కాదు, అట్లాంటి దాన్ని తీసుకొని వచ్చి అనవసరంగా లేనిపోని తలకాయ నొప్పి పెట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ రిలేషన్షిప్లో ఇంత పెయిన్ రావడానికి అదే కారణం. మీ తప్పైతే అసలు 1% కూడా లేదు. అట్ ది సేమ్ టైం మీ పర్సన్ది కూడా ఇక్కడ మిస్టేక్ లేదు. ఆ సిచ్యువేషన్స్ అండ్ ఆ థర్డ్ థింగ్ ఏదైతే ఉందో, మేబీ అది ఇంకొక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదంటే కెరియర్ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ పరంగా, రెస్పాన్సిబిలిటీస్ పరంగా అవి మీ పర్సన్ని బాధ పెట్టడం, ఆ బాధను తీసుకొని వచ్చి మీ మీద వేయడం వల్ల మీరు ఇంత పెయిన్ తీసుకుంటున్నారు. అట్లీస్ట్ పోనీలే ఈ పెయిన్ ఉంది, సరే ఇచ్చారు, అట్లీస్ట్ తనన్న మీతో ఉన్నారా మీ పర్సన్ అన్న అంటే లేదు. కంప్లీట్గా అవాయిడ్ చేయడం కానీ, అసలు మాట్లాడకపోవడం, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ చేయకుండా ఉండడం, మీకు ఈ పెయిన్ ఇవ్వడం ఒకటి కాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయడం ఇంకా 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 స్ట్రెస్ని గురి చేసింది. ఇంత సఫర్ అవ్వడానికి అక్కడ అసలు మీకు కారణం తెలియదు. మీరు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారో తెలియదు, మీ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రగుల్కి రీజన్ తెలియదు, ఏం తెలీదు. బట్ స్టిల్ యు ఆర్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే
అసలు కారణం లేదు, బట్ కారణం ఉంది, అది మీ పర్సన్ సైడ్ నుంచి ఉంది. బట్ ఈ సైడ్ ఇక్కడ మీ సైడ్ నుంచి ఏం రీజన్ లేదు, అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి కూడా ఏం రీజన్ లేదు ఆ థర్డ్ థింగ్ వల్ల. సో మేనిఫెస్ట్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయండి. ఆ ఎనర్జీస్ మీ పర్సన్ చుట్టూ ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ పోవడానికి పాజిటివ్ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా యూ విల్ బీ ఫైన్. అండ్ మీ రిలేషన్షిప్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి కూడా త్వరలోనే వెళ్ళిపోతాయి. మోస్ట్లీ ఇది త్వరలో వెళ్ళిపోయే ఎనర్జీనే, అంత కంటిన్యూగా అక్కడే స్టాండ్ తీసుకునే ఎనర్జీ అయితే కాదు. సో ఇదంతా మీ చేతిలో ఇప్పుడు మీ మేనిఫెస్టేషన్లో, మీ కోరికలో, మీ సంకల్పంలో ఉంది అనేది ఈ కార్డ్తో మీ రీడింగ్. మీ లవ్ విషయంగా మీ స్ట్రగుల్ అయిన దానికి అట్ ద సేమ్ టైం మీరు మేనిఫెస్ట్ చేయాలి అనేది ఇంకొక మెసేజ్ మీకోసం. ఇది ఫస్ట్ పైన ఎవరైతే గ్రీన్ కార్డ్స్ గ్రీన్ లవ్ సింబల్ చూస్ చేసుకున్నారో మీకోసం, అండ్ ఎవరైతే రెడ్ సింబల్ చూస్ చేసుకున్నారో ఇప్పుడు ఈ రీడింగ్ మీకోసం. మీరు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు మీ లవ్ రిలేషన్షిప్లో అనేది. క్లిన్జింగ్ టు ద పాస్ట్ లీవ్స్, కాంప్రమైజ్, గైడెన్స్ అండ్ గిల్ట్ కార్డ్. ఓకే, సో ఫస్ట్ రీడింగ్లో ఎవరి తప్పు లేదు, సిచ్యువేషన్స్ తప్పు. బట్ ఇక్కడ ఈ లవ్ సింబల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ రిలేషన్షిప్లో మీరు స్ట్రగుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే మీ పర్సన్ యొక్క పాస్ట్. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ యొక్క ఒక నేచర్ ఏంటిది అంటే ఎక్కడిదక్కడ వదిలేకుండా దాన్ని అలానే మోస్తూ ఉండడం. అండ్ ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని వినకపోవడం, నేనెందుకు వినాలి నీ మాట, నాకేం అవసరం నీ మాట వినడం. అండ్ ఉన్న వాటిని లేని వాటితో కంపేర్ చేసుకోవడం, ఉన్న సిచ్యువేషన్ని పాస్ట్తో కనెక్ట్ చేసుకోవడం. అట్ ది సేమ్ టైం అక్కడక్కడ స్ట్రక్ అయిపోవడం, తర్వాత దాన్ని గిల్ట్గా ఫీల్ అవ్వడం. సింపుల్గా మీరు స్ట్రగుల్ అవ్వడానికి మీ సైడ్ నుంచి అసలు ఏం తప్పు లేదంటే మీరు ఇది చేశారు, నేను ఇది చేశాను కాబట్టి నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నానేమో అని అసలు మీ మీద మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మీ ఎనర్జీ లేదు ఇక్కడ, ఎందుకంటే మీ సైడ్ నుంచి ఏం లేదు, కంప్లీట్గా మీ పర్సన్. ఎందుకంటే మీ పర్సన్ నుంచి కాబట్టి వచ్చింది మీకు ఈ స్ట్రగుల్, కాబట్టి ఈ రీడింగ్. సో మీ పర్సన్ ఎలాంటి నేచర్ అంటే ఎంత చెప్పినా సరే, ఇప్పుడు మీరే కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎందుకు మీరు ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు, లేదంటే మీ అంటే వాళ్ళ సర్కిల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వదిలే అయిపోయింది అంటే లేదు, వినేంత మెచ్యూరిటీ, వినేంత అవసరం మీ పర్సన్కి లేదు. అండ్ ఫస్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఎందుకు వినాలి, నాకేం అవసరం అనే నేచర్ ఉంది మీ పర్సన్కి. అండ్ ఫైనల్గా ఏంటిది అంటే అలా ఎవరు చెప్పింది వినకుండా ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ని కంప్లీట్గా స్పాయిల్ చేసుకుంటున్నారు. అలా పాస్ట్ ఉన్నప్పుడు ప్రెజెంట్ ఈ లవ్ ఎందుకు అంటే ఇట్స్ ఆల్ లైక్ డెస్టినీ. దాన్ని మనం అసలు ఎలా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. ఇట్స్ ఆల్ డెస్టినీ, మీ తలరాతలో ఉంది, అది జరిగింది. బట్ ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందో ఆ సిచ్యువేషన్లో లేకపోయి ఉండొచ్చు. బట్ మీరు వచ్చినప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ పాస్ట్ కంప్లీట్గా మైండ్లోకి రావడం, దాన్నే తలుచుకుంటూ ప్రెజెంట్లో ఉండకుండా, మీతో ఉండకుండా, మిమ్మల్ని పాస్ట్ని కంపేర్ చేసుకుంటూ ఇలా కంప్లీట్గా మీకు స్ట్రగుల్ ఇస్తున్నారు. మీ స్ట్రగుల్కి ఓన్లీ రీజన్ మీ పర్సన్ యొక్క పాస్ట్. అట్ ద సేమ్ టైం తను అర్థం చేసుకునే నేచర్ అంతగా లేదు. నేను ఒకరు చెప్పింది వింటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, అలా వినట్లేదు అంటే మనలోనే ప్రాబ్లం ఉంది అని అర్థం. సో ఆ ప్రాబ్లం మీ పర్సన్కి ఉంది. సో ఇది ఓవరాల్గా మీ స్ట్రగుల్కి సింపుల్ రీజన్. సో మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మోటివేట్ చేయాల్సిన ఈ పర్సన్కి. ఎందుకంటే అఫ్కోర్స్ అది పాస్టే, ఏదో ఒక రోజు పోతుంది, బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇక్కడ చూడండి అంత నెగిటివ్ ఎనర్జీనే కనిపిస్తుంది. క్లిన్జింగ్ టు ద పాస్ట్ లీవ్స్ అండ్ గిల్ట్ కార్డ్ ఉంది, కాంప్రమైజ్ కార్డ్ ఉంది, అండ్ గైడెన్స్ కార్డ్ ఒక్కటే ఉంది. గైడెన్స్ ఇస్తున్నా తీసుకోవట్లేదు. బట్ ఏంటిది ఈ కార్డ్తో మీకేం చెప్పాలనుకుంటుంది యూనివర్స్ అంటే మీరు ఖచ్చితంగా మీ పర్సన్కి ఒక బెస్ట్ గురువులాగా అవ్వాలి. మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అంటే మీరు కంటిన్యూస్గా మీరు చిరాకు తెచ్చుకోకుండా, లేదంటే నేను ఎందుకు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి అని అలసిపోకుండా ఓపికగా, చాలా చాలా ఓపికగా మీ ప్రేమ కోసం, మీ లవ్ కోసం యూ హ్యావ్ టు గైడ్ దెమ్ పాజిటివ్లీ. అండ్ మీరు కూడా ఈ ఎనర్జీ ఒకవేళ మీ పర్సన్ నుంచి మీకు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వచ్చినా దాన్ని అవాయిడ్ చేసి మీరు పాజిటివ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం కొంచెం మెడిటేషన్ చేయండి, మీరు మీ పర్సన్కి ఒక మంచి గైడ్ లాగా మారండి. సో యువర్
రిలేషన్షిప్ మీరు ఒక గైడ్ లాగా మారి పాజిటివ్గా ఉండి ఎక్కువ ఓపికతో ఉంటే డెఫినెట్గా ఇది చేంజ్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్న దానికి కారణం మీరు కాదు, అండ్ మీ పర్సన్ యొక్క పాస్టే అనేది ఈ కార్డ్స్తో క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎవరైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థం అయ్యి ఉంటుంది అండ్ రెజొనేట్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కార్డ్స్ రెజొనేట్ అయ్యి ఇందులో మెసేజ్ అడ్వైస్ మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.